ఓం నమో వెంకటేశాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వచ్చేసాం మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారిని దర్శించుకోవాలని తిరుపతికి అయితే వచ్చేసాం. ఈ దేవాలయం శేషాచల పర్వత శ్రేణిలోని 7 కొండలపై ఉంది. 7 కొండలను ఆదిశేషువుని 7 పడగలుగా భావిస్తారు. అందుకే స్వామివారిని ఏడుకొండలవాడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నడంతో మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. ఆమె కోసం మహావిష్ణువు శ్రీనివాసుడుగా తిరుమలలో నివసించారు. తరువాత పద్మావతీ దేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారని, ఆ అప్పును తీర్చడానికి భక్తులు సమర్పించే కానుకలను స్వామివారు స్వీకరిస్తున్నారని భక్తుల నమ్మకం. ఈ తిరుమల ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయంలోని ఆనంద నిలయం బంగారు గోపురంతో ఎంతో వైభవంగా ఉంటుంది. గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలని తిరుపతికైతే వచ్చేసాము కానీ ఉండటానికి రూములు దొరకడం లేదు. ప్రస్తుతానికి 130 మంది భక్తులతో కిటకిటలాడిపోతుంది తిరుపతి. తిరుమల మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రమే కాదు, స్వామివారి నుండి పిలుపు రావాలి. ఆయన పిలుపు వస్తేనే మనం ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోగలం. ఇక్కడికైతే వచ్చేసాం. రూమ్ కోసం మేము మఠాల దగ్గరికైతే వెళ్తున్నామండి. ఇక్కడ కొన్ని మఠాలు ఉన్నాయండి. తిరుమలలో టీటీడీ వసతులతో పాటు అనేక మఠాలు కూడా భక్తులకు గదులను అందిస్తున్నాయి. అహోబిల మఠం, ఉడుపి మఠం, అండవన్ ఆశ్రమం, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జూనియర్ మఠం, హంపి మఠం, మౌనస్వామి మఠం అని ఇలా చాలా మఠాలు ఉన్నాయి. ఇక్కడ భక్తులు ఉండటానికి సౌకర్యం కల్పిస్తారు. ఈ మఠాల దగ్గరికి వచ్చి నేరుగా మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని మఠాల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మరికొన్ని మఠాల్లో నేరుగా ఇక్కడికి వచ్చి మనం గది తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఉండడానికి రూమ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు మనతో ఉండాల్సిందే. మేమైతే హంపి మఠంలోకి వచ్చేసాం. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుందండి. అన్ని సౌకర్యాలు కలిపి చాలా అంటే చాలా బాగుంది. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అందరికీ రూమ్స్ దొరకడం సాధ్యం కాదు కదా. అలాంటి సందర్భాలలోనే ఇక్కడ మఠాలు కూడా ఉంటాయి. చాలా మందికి తెలియదు ఇక్కడ మఠాలు ఉంటాయని. ఈ మఠాలలో మాత్రం రూమ్స్ చాలా బాగుంటాయండి. నేను రూమ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ హంపి మఠంలో వాతావరణం అయితే చాలా బాగుంది. కుటుంబంతో వచ్చే భక్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు వారికైతే చాలా బాగుంటాయి ఈ రూమ్స్. ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే ముందుగా ఈ మఠం కార్యాలయాన్ని సంప్రదించాలి. తిరుమలలో భక్తులు తక్కువగా ఉన్న రోజుల్లో అయితే మనం డైరెక్ట్గా ఇక్కడికే వస్తే మనకు రూమ్స్ ఈజీగా దొరుకుతాయండి. అయితే వారాంతాలు, పండుగలు, బ్రహ్మోత్సవాలు అటువంటి రోజుల్లో అయితే మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హంపి మఠం చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. తిరుమల కొండల సహజ సౌందర్యం మధ్య ఈ మఠం ఉండడంతో ఇక్కడ బస చేసే భక్తులకు ఎంతో ప్రశాంతతతో పాటు ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. మేము తీసుకున్న రూమ్ చూడండి, చాలా నీట్గా ఉంది. మేము 5 మంది ఉన్నాము. ఇక్కడ 2 బెడ్లు ఇచ్చాడు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. 2 బెడ్లతో పాటు ఒక సింగిల్ బెడ్ కూడా ఇచ్చాడు. ఏసీ రూము చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక్క రోజు ఉన్నాం కానీ ఉదయం పక్షుల కిలకిలలు, చల్లని గాలి చాలా మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. సిటీలలో రద్దీ శబ్దాలకు దూరంగా ఉండే ఈ ప్రాంతం చాలా ధ్యానంతో కూడుకున్నదై ఉంటుంది. అందుకే చాలామంది భక్తులు హంపి మఠంలో, ఈ చుట్టుపక్కల ఉన్న మఠాలలో ఉండడానికే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారట. తిరుమల వచ్చి రూమ్స్ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మఠాలు ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ మఠాల వైపు రండి. ఒక మఠంలో కాకపోయినా ఇంకొక మఠంలో రూమ్ తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు చూపిస్తే చాలు, మనకు అద్భుతమైన రూమ్ వాళ్ళు ఇస్తారు. ఒక్కరోజు ఈ వాతావరణంలో ఉంటే ఈ రూమ్లో నుండి ప్రకృతి మనకు చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ విండోస్లోంచి కూడా మనము ఆస్వాదించవచ్చు. చూశారు కదా, తప్పకుండా ఈ మఠాల వైపు వచ్చి రూమ్లో అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుంటాను. సర్వేజన సుఖినో భవంతు.